పోయే నిజాలు ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే గుంటూరు పోలీసులు ఈ ఫేక్ సర్టిఫికేట్కి సంబంధించి ఎంక్వైరీ ఒకవైపు, అదేవిధంగా చెన్నై అపోలో హాస్పిటల్ కూడా కొద్దిమంది పోలీసులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అసలు బోరుగడ్డ అనిల్ చెన్నైకే రాలేదు, అపోలో హాస్పిటల్కే రాలేదు అనే సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితులు. ఒకసారి మా కరెస్పాండెంట్ సురేష్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఒక బ్రేకింగ్ న్యూస్ ఇందాక మీరు కూడా చెప్పారు, ఏంటి అసలు చెన్నైకే రాలేదు బోరుగడ్డ అనిల్, అసలు వాళ్ళ తల్లిగారి దగ్గరికే రాలేదు, ఆమె చూడ్డానికే రాలేదు అనే చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన వార్తలు కూడా వస్తున్న పరిస్థితులు, పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటివి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? బోరుగడ్డ అనేది ఒకవైపు గుంటూరు పోలీసులు విచారిస్తుండగా, మరోవైపు చెన్నై అపోలో ఆసుపత్రికి తల్లి సర్జరీ జరిగిందని తల్లి దగ్గరే ఉండాలంటూ చెప్పిన బోరుగడ్డ అని అసలు చెన్నైకే వెళ్ళలేదంటూ కూడా అనంతపురం పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే అనంతపురం 2 ప్రత్యేక బృందాలను చెన్నైతో పాటు గుంటూరుకు కూడా అనంతపురం పోలీసులు పంపించారు. బోరుగడ్డ కదలికలపైన పూర్తి స్థాయిలో నిఘా వేశారు. వాస్తవానికి తల్లికి సర్జరీ జరిగింది, చెన్నై అపోలో ఆసుపత్రిలో తాను ఉండాలి, దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత తనకు ఉంది. అందుకోసమే తాను మధ్యంతర బెయిల్ తీసుకున్నట్లు కూడా బోరుగడ్డ అనిల్ ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ లో తాను తల్లి దగ్గరే ఉంటున్నట్టు కూడా చెప్పారు. వాస్తవానికి బోరుగడ్డ అనిల్ చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళలేదన్నట్టు కూడా పోలీసుల విచారణలో పూర్తిగా బట్టబోయినట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు సీసీ ఫుటేజ్లను కూడా అనంతపురం పోలీసులు చెన్నై అపోలో ఆసుపత్రిలో పరిశీలిస్తున్నారు. ఆసుపత్రి రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో కేవలం తల్లి అడ్మిషన్ అయి అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సీసీ ఫుటేజ్ ఇప్పటికీ లభ్యమైనట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు సీసీ ఫుటేజ్ లు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సమయంలో కూడా బోరుగడ్డ అనిల్ ఎక్కడా కూడా కనిపించినట్లు కూడా లేదు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కూడా బోరుగడ్డ అనిల్ కదలికలు లేవన్నట్లు కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా బోరుగడ్డ అనిల్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పవచ్చు. నకిలీ సర్టిఫికేట్, ఫోర్జరీ సర్టిఫికేట్ తో బెయిల్ పొంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. కుటుంబ సభ్యుల ఆసక్తి లేదు. బోరుగడ్డ అనిల్ కనిపించకుండా పోవడం పట్ల ఏదైనా ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం పెద్ద ఎత్తున రాష్ట్రంలో కలకలం రేగిందని చెప్పొచ్చు. బోరుగడ్డ అనిల్ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి బెయిల్ పొందడం ఏంటి, అసలు ఏ విధంగా బెయిల్ తీసుకున్నాడని కూడా పూర్తి స్థాయిలో తీవ్ర చర్చనీయంగా మారిన నేపథ్యంలో బోరుగడ్డ జీవిస్తున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే ఇటు అమరావతి బహుజన జేఏసీ నుంచి చైర్మన్ గారు బాలకోటే గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఇటు ముప్పళ్ళ సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్, అట్లాగే